బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. బీజేపీ చేరిక అంశంపై మీడియాకు క్లారిటీ ఇవ్వటం కోసం హన్మకొండలోని ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేయగా సమావేశం ప్రారంభం కాకముందే అక్కడకు బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజు, నాగుర్ల వెంకన్న చేరుకున్నారు. ఆరూరి తన నిర్ణయాన్ని ప్రకటించకుండానే ఆయనను బుజ్జగించిన బీఆర్ఎస్ నేతలు కారులో తమ వెంట తీసుకెళ్లారు. బీఆర్ఎస్ లో కొనసాగిన పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చినా మళ్లీ వారే ఓడగొడతారని ఆరూరి అనుచరులు బీఆర్ఎస్ లో కొనసాగేందుకు ససేమీరా అంటూ వారు నినదించారు. ఒక దశలో మాజీ మంత్రి ఎర్రబెల్లి వాహనాన్ని అడ్డుకొని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా బీఆర్ఎస్ నేతలు ఆరూరితో మాట్లాడుతూ బుజ్జగించే సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు, కంటతడి పెట్టారు. అన్నా వద్దు మళ్ళీ ఓడిస్తారు అని కార్యకర్తలు అనటంతో ఆయన ఆలోచనలో పడ్డారు. ఎందుకు ఉంటుంది పోగడం మొత్తంలో ఆయన చేసే నష్టమైంది అని చెప్పేసి ఒక్కరు కూడా అడగలేదు. ఎందుకు